హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ మంకీ. మనని అప్పుడే మర్చిపోయారండి, మర్చిపోలేదు కదా. ఏంట్రా వీడు ఈరోజు కలర్ఫుల్గా ఉంటుందని ఈ పాటికే డౌట్ రావచ్చు. మొత్తానికి అయితే మనం సక్సెస్ఫుల్గా 6 నెలల తర్వాత టీషర్ట్లో కనబడుతున్నాం మామ. ఇదే మామ కువైట్లో తలాబాత్ టీషర్ట్. మనకు తలాబాత్ అంటే ఇంటి దగ్గర మనకు స్విగ్గీ, జొమాటో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి ఎలా ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తలాబాత్ అనేది ఒక బ్రాండ్ అనమాట. అంటే ఒక పెద్ద కంపెనీ, పెద్ద సంస్థ అనుకోవచ్చు. సో నేను వచ్చింది వీసాకి ఇదే కాబట్టి, సో 6 నెలల తర్వాత మనకు కంపెనీ వెహికల్ ఇవ్వడం జరిగింది. అట్లే ఇంకా డ్యూటీ ఎక్కడం కూడా జరిగింది. సో నాకు ఎక్కేటప్పుడు వచ్చేసి మనకు ఇదే మామ కంపెనీ ప్రాపర్టీ అంటారు. సో ఒక బ్యాగు, పెద్ద బ్యాగ్ అనమాట అది. ఇది వచ్చేసి చిన్న బ్యాగ్ అనమాట. సో ఒకటి 2 టీషర్ట్లు ఇలాంటివి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక 2 టీషర్ట్లు ఇచ్చింటారు. అది ఉంది కదా, అది ఒక జాకెట్. అంటే ఇప్పుడు చలికాలం బాగా ఇబ్బంది పడినప్పుడు, చలి ఎక్కువ అయినప్పుడు, అది దానికోసం మామ. ఎక్కువ చలిగా ఉన్నప్పుడు మనం వేసుకోవడానికి. సో మనమైతే ఇంకా డెలివరీ ఫీల్డ్ కాబట్టి మనకైతే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నా డ్యూటీ మార్నింగ్ ఒక 10 to 5:30 తీసుకున్నా. ఫ్రైడే, సో మంచి రోజు ఫ్రైడే వచ్చేసింది. సో ఫ్రైడే ఎందుకు తీసుకున్నా అంటే మామూలు నైట్ షిఫ్ట్లు చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకంటే నైట్ షిఫ్ట్లు అయితే కొంచెం అలవాటు అవుతుంది కదా, రోడ్లు అవి ఇవి అని చెప్పేసి. సో ఈరోజు నేను నైట్ షిఫ్ట్ ఎందుకు, ఇప్పుడు డే షిఫ్ట్ ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రైడే ఏముంటుంది అంటే ట్రాఫిక్ సరిగ్గా ఉండదు అనమాట. కొంచెంగానే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. సో మాకైతే కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అన్న ఫోన్ చేసి కంపెనీ కారు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది, కంపెనీ కారు ఒకవేళ డ్యామేజ్ ఏదైనా ఉంటే ముందుగానే వీడియో తీసుకో అని చెప్పాడు. సో నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, అంటే కంపెనీ మీరు కొత్తగా జాయిన్ అయినా వీడియో తీసుకోకపోయినా, సో కంపెనీ కార్ ఇచ్చినప్పుడు మీరు కార్ వీడియో, ఇంకా ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు ఆయిల్ చేంజ్కి టైం ఇచ్చింటారనమాట. ఆ ఆయిల్ చేంజ్, దఫ్తర్ అంటే మనకి ఇంటి దగ్గర ఆర్సీ ఎట్లా, సో యాజ్ ఇట్ ఈస్గా దఫ్తర్ అనమాట. ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఏమి ఉండదు, ఒకే దఫ్తర్ అనమాట. సో అదైతే తీసుకొని మనకు అన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆల్రెడీ మనమైతే నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం వెహికల్. సో మనమైతే ఇచ్చేసామన్నమాట. ఇంకేముంది, ఇంకా మనమైతే కార్ ఎలా ఉంది అనేది చూద్దాం. నాకు ఏ కార్ ఇచ్చారు ఏంటి అనేది అయితే ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఎందుకురా వీడు సోదంతో చెప్పి ఇప్పుడు కార్ చూపిస్తాడు, ఫస్ట్లో కార్ చూపించచ్చు కదా అనుకుంటాను. కానీ కార్ ఎందుకు చూపిస్తానా అనేది మీకు ఒక ఐడెంటిఫై కోసం. మీరు కొత్తగా జాయిన్ అయితే అరే ఏంట్రా మిస్ అయిపోయానే, అప్పుడు వీడియో తీసుకుంటే సరిపోయిండేదే అని బాధపడకూడదు అనమాట. దానికోసం అని చెప్పేసి నేను పెడుతున్నాను మామ. సో మనమైతే ఇప్పుడైతే మొత్తం కారు ఎలా ఉంది ఏంటి అనేది అంతా అయితే తీసుకుందాం. ఓకే, సో మనకి ఇచ్చిన కారు అయితే నిసాన్ సన్నీ మామ. సో అయితే ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలన్నమాట టైర్ల కాడి నుంచి. ఫస్ట్ చూడండి, టైర్లు అయితే కొంచెం అరిగిపోయినట్టు ఉన్నాయి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ అయితే అంతా ఓకే మామ, పర్లేదు, బాగుంది. ఇదే అనమాట ఫ్రంట్ సైడ్ అంతా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్న చెప్పినాడు అనమాట, 2024 మోడలు, నేను ఒక్కనే వాడినాను అని. సో ముందర టైర్లు 2 అయితే ఖరాబ్ అయిపోయినాయి, కొంచెం సరిగ్గా లేవు. బట్ కానీ మనం మేనేజ్ చేసి చేంజ్ చేయించుకోవచ్చు, కంపెనీ అతనికి ఫోన్ చేసినామంటే. సో ప్రతిదీ నీట్గా స్టార్టింగ్లో మీరు ఏదైనా తీసుకున్నారంటే స్టార్టింగ్లోనే ఇట్లా ఈ విధంగా వీడియో తీసుకోవాలి మామ. సో ఇట్లాగ ఏమైనా ఇది నేను తుడిచిన అయినా కూడా పోలేదు. ప్రతిదీ ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది. ఈ డ్యామేజ్లు ఇవన్నీ నోటీస్ చేయాలి అతనికి పెట్టినప్పుడు. చిన్న గిర్రెలు ఇవన్నీ మొత్తం అంతా బయట ఒకటే కాదు, మళ్ళీ లోపల కూడా మీరు తీసుకోవాల్సింది ఉంటుంది ఖచ్చితంగా. మిర్రర్స్ మీరు ఇంపార్టెంట్ అనమాట. అద్దాలు ఏమన్నా ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయిందా చూసుకొని చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్ కదా మనకి, కొత్త వెహికల్ అయితే కాదు. ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. ఇది మందే రుద్రాక్ష. సో ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు చెప్పలేదు కంపెనీ అనుకోకుండా. సో ఇదన్నమాట మామ. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా కవర్ చేసినారంటే. ఈ సీట్లు కొంచెం సరిగ్గా లేవు, బట్ కానీ తీసుకుందాం. ఇదన్నమాట.
మనకైతే ఇప్పుడు చూసారు కదా మీరు కారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రతిదీ ఎందుకు నేను కారు గురించి ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మీరు కంపెనీ, మనం ఏ కంపెనీ అయినా వర్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉండిందో మళ్ళీ అలాగే ఇవ్వాలి. ఇట్లా మనం ఏదైనా చిన్న చిన్న తప్పు చేయడానికి అయితే లేదు. సో ఇదే కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. మనం అనదర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు నీట్గా వీడియోలు, కెమెరా, అదే మొత్తం ఫొటోస్ అవన్నీ నీట్గా తీసుకొని మీ సూపర్వైజరు లేకపోతే అదే ఇంకా మీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. తెలిసిన వాళ్ళకి మనం సెండ్ చేసినామంటే వాళ్ళు ఓకే అంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పచ్చు అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకైతే. సో ఎక్కడైనా కానీ ఈ విధంగా ఉంటుందని నేను అనుకుంటాను. అనుకుంటేది కాదు, కోవిడ్ వర్క్ అయితే మాత్రం ఇదే. ఏ కంపెనీలో వర్క్ చేసినా ఏం చేసినా కూడా కంపెనీ కార్ యూజ్ చేస్తున్నావు అంటే కంపల్సరీ ఈ విధంగా అయితే రూల్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసి సీట్లు చూసుకోవాలి, డెఫినెట్లీ సీట్లు, లైట్లు, నెక్స్ట్ వచ్చేసి వెనకాల స్టెప్ని చూసుకోవాలి, స్టెప్ని తర్వాత టైర్ చూసుకోవాలి, టైరు, స్టెప్ని, మళ్ళీ తర్వాత జాకీ, రాడ్లు అన్నీ ఏమేమి ఉన్నాయి క్లియర్గా మనం ఆ వీడియో తీసేసి మీ సూపర్వైజరో ఎవరున్నారో వాళ్ళకి అతనికి సెండ్ చేయాలి. అంటే నేను చేశానన్నమాట. అంటే నన్ను అడిగారు నీట్గా వీడియో అంతా మొత్తం తీసేసుకొని మొత్తం అంతా నీట్గా వీడియో తీసి నాకైతే సెండ్ చేయని చెప్పారు. సో అందరి గురించి అయితే మనకు తెలియదు. సో కంపెనీ రూల్ అంటే రూలే. నాకు తెలిసి కోవిడ్ అంతా అలాగే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. సో నేనైతే మాత్రం ఈరోజు June 3 అనమాట, ఈరోజు డ్యూటీకి ఎక్కిన. సో ఈరోజు డ్యూటీకి ఎక్కిన. ఇంకా ఈ రోజు నుంచి మనకు ఆర్డర్లు ఎన్ని పడ్డాయి ఏంటి, అసలు డెలివరీ లైఫ్ ఎలా స్ట్రగుల్స్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొకటి నెలకి ఎంత సంపాదిస్తూ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే కంపెనీ కార్తో ఎంత మిగులుతాయి నెలకి, అదే ఓన్ కార్కి ఎంత మిగులుతాయి, అంటే ప్రతిదీ మనము స్లోగా స్టెప్ బై స్టెప్ అంటే నేర్చుకుంటా పోతేనే కదా మనకు తెలిసేది. సో దానికోసం అని చెప్పేసి చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏది మనం ఇండియా నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా, ఇండియా నుంచి ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి కోవిడ్కి, తలాబాత్ ఎలా ఉంటుంది అంటే, తలాబాత్ మీన్స్ ఏంటంటే ఇక్కడ డెలివరీ లైఫ్ అనమాట, డెలివరీ జాబ్ ఇలా ఉంటుంది ఏంటి అనేది అయితే నీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లోపల మీరు ఒక పని చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ కూడా నేను అడగాను. ఎందుకంటే నేను పెట్టేది మొత్తం జెన్యూన్ అనమాట. సో మీకు ఏ డౌట్లు వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ నేను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేనైతే ఏదంటే అది పట్టించుకోను బ్రో. అంటే ఇంట్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ఏ లైఫ్ ఎలా ఉంటుంది అని మాత్రం నన్ను అడగద్దండి. ఎందుకంటే అది తెలుసో తెలీదో నేను నీకు చెప్పడం తప్పు. సో ఇది ఇక్కడ ఈ డెలివరీ లైఫ్ గురించి అడగండి, డెఫినెట్లీ నేను ట్రూగా చెప్తా, సరేనా? ఎవరైనా వచ్చే వాళ్ళు, ఎవరైనా ఉన్న వాళ్ళైనా ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఇంకొక అన్న వచ్చేసి రాజు అన్న అని నాకైతే అన్న చెప్పినాడు, ఇదైతే థర్డ్ పార్టీ అంట, జాగ్రత్తగా ఉండు, నువ్వు నిదానంగా తోలుకో, హ్యాపీగా ఉండు, ఏమైనా జరిగినా కూడా. ఎందుకంటే ఇంకోటి చెప్పడం ఏంటంటే, ఒక మనిషి దగ్గర నువ్వు ఎంతైతే మంచిగా ఉంటావో ఎదుటి వాళ్ళు కూడా అంతే మంచి మనకి ఇస్తారు బ్రో. సో ఆశించడంలో తప్పులేదు మామ. మనం ఎంత మంచిగా ఉంటామే వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారు. సో ఇంకా ఇదనమాట ఈరోజు కారు మొత్తానికైతే ఇలా తీసేసుకొని మనం డ్యూటీ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కారులో వచ్చేసి ఇట్లా సీట్లు అనమాట, కొంచెం సీట్లు సరిగ్గా లేవు, అవి మొత్తం మనం డబ్బులు పెట్టేసుకొని కొంచెం లైట్గా 1 దినార్ 2 దినార్లు అయితే అది నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మన కారు నచ్చినట్టు ఉంటుంది. సో ఇంకా నేనైతే మాత్రం ఇది ఒక 3 months 4 months చేస్తాను అంతే ఈ కార్లో. మళ్ళీ తర్వాత నేను ఓన్గా కార్ తీసుకుంటా. ఎందుకంటే దీంట్లో ఎంత మిగులుతుంది, దాంట్లో ఎంత మిగులుతుంది, రెండు మీకు కంపారిజన్ చేసుకొని ఏది బెస్ట్, విచ్ ఇస్ ద బెస్ట్ అని మీకు డౌట్ రావచ్చు, లేకపోతే మీకు ఐడియా రావచ్చు, ఎందుకు బ్రో అలా చేసుకుంటా ఇలా చేసుకుంటా అనవచ్చు. బట్ కానీ ఏదో ఒకటి అంటే ఇప్పుడు దీంట్లో చేయడం మంచిది అని, మనం కొత్త కదా కొన్ని రోజులు దీంట్లో చేసుకొని తర్వాత ఓన్ కార్ తీసుకోవడం బెటర్ అని నా చాయిస్. అందులో వేరే అన్న కూడా అదే చెప్పాడు. సో నేనైతే ఇంకా యాజ్ ఇలాగే చేస్తాను అనమాట. సో ఇంకా మన ఛానల్లో నేను స్టార్టింగ్లో డెలివరీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్దాం అనుకున్నా, కానీ నాకు కొంచెం టైం బట్టి నా పనులు అయితే జరగలేదు. ఇంకా ఈ రోజు నుంచి వచ్చేసి మాత్రం మనకి తలాబాత్ రైడర్, మనం ఒక డెలివరీ బాయ్ కువైట్లో, ఇంకా ఎలా ఉంటుంది ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది ట్రూగా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మంకీ మనీ కడప కుర్రోడు. బాయ్ బాయ్.